అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నిర్ణయాల వల్ల సుమారు 50 నుండి 55 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి వీళ్ళ నిర్ణయాలు ఏంది? ఇప్పుడు రేవంత్ అన్నేమో ఇష్టం ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తులకు మాత్రం పదవులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తులకు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తులకు, లేకపోతే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రం రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి పదవులు ఎవరికి పడితే వాళ్ళకు, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డికి వత్తాసు పలికేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డి కోసం పనిచేసేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డికి ఏ వ్యక్తి అయితే ఇష్టం ఉంటుందో ఆ వ్యక్తికి పదవులు ఇచ్చుకుంటున్నాడు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదట. రేవంత్ రెడ్డి నిర్ణయాలు అసలే నచ్చట్లేదట. రేవంత్ రెడ్డిని చాలాసార్లు కొంతమంది లీడర్లు అడిగిరట, సార్ ఈ కార్పొరేషన్ పదవి ఇవ్వండి, లేకపోతే ఈ చైర్మన్ పదవి ఇవ్వండి, లేకపోతే మాకు ఈ పదవి ఇవ్వండి, చిన్న పోస్ట్ ఇవ్వండి సార్ కాంగ్రెస్లో, లేకపోతే ఇంకా జిల్లా స్థాయి లీడరో మండల స్థాయి లీడరో ఇంకేదైనా ఇవ్వండి, మేము కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం, కాంగ్రెస్ కోసం చాలా ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ముఖ్యమంత్రిని అడిగినా కూడా సరే చూద్దాం తీ, సరే మాట్లాడదాం తీ, ఓకే మీకు మంచి పదవులు రాబోతున్నాయి, మంచి అవకాశాలు రాబోతున్నాయి అని 2.5 సంవత్సరాల కాంచెలు గిదే డైలాగులు చెప్తురాట. దాదాపు 830 రోజుల పరిపాలనలో గిదే ముచ్చడి చెప్తురాట. చాలామంది లీడర్లకు కోపాలు వస్తున్నాయి, చాలామంది లీడర్లు అలిగిర్రు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, ద్వేషతో ఉన్నారు. అంటే ద్వేషం వస్తుంది కదా ఒక మనిషి పైన, ఇక ఆటోమేటిక్ వాళ్ళు మాకొద్దు ఈ కాంగ్రెస్ పార్టీ, మేము మస్తు రోజుల నుండి పనిచేస్తున్నాం, మస్తు సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నాం, కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు నుండి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాం, కానీ మాకు టికెట్లు ఇస్తలేరు, పదవులు ఇస్తలేరు, మమ్మల్ని దూరం పెడుతుర్రు, మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి మేము రెడీగా లేము అని చెప్పి చాలామంది లీడర్లు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఆఖరికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ రాజీనామా చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ జగిత్యాలకు సంబంధించినటువంటి కీలక నేత జీవన్ రెడ్డి నుండి స్టార్ట్ చేయాలి. జగిత్యాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ కోసం చాలా పని చేసిండు. ఆయన పాదయాత్ర చేసిండు, రకరకాల ప్రయత్నాలు చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి. అలాంటి జీవన్ రెడ్డిని పక్కన పెట్టారు, ఆయనను పట్టించుకునే పరిస్థితే లేదు. అసలు ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, హైకమాండ్ కూడా తెలుసు, కానీ ఆయనను అసలు పట్టించుకుంటలేరు, ఆయనతో మాట్లాడతలేరు, ఆయన ఎంత సఫర్ అవుతుండే ఏం కథ అనేది అసలు వీళ్ళు అసలు దేక్తలేరు. ఆఖరికి జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమైపోయాడు. జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక నేత జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైండు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి. నాట్ ఓన్లీ సంజయ్ కుమార్, ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరో, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు బాగా ప్రాధాన్యత పెరిగిందట. ఆ ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి అట్లా వింటున్నాడట. అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఏదైనా పని చేయించుకుందామంటే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడట, కాంగ్రెస్ పార్టీ మంత్రులు పట్టించుకుంటలేరట, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పట్టించుకుంటలేరట. మరి ఏం చేయాలి వాళ్ళు? ఆఖరికి అసంతృప్తితోటి, అసహనంతో మేము చెప్పినా పట్టించుకుంటలేరు, ఇక మమ్మల్ని మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఉండమని చెప్పి రాజీనామాకు రెడీ అవుతున్నారు, రాజీనామాకు సిద్ధమవుతా ఉన్నారు. ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో 2 లాజిక్లు ఉంది, అదేందనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా కొట్లాడతా, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, మీకోసం పోరాటం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే 2-3 అంశాలు ఉన్నాయి, మనం డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే దాదాపు 50 నుండి 55 మంది రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. కారణం ఏంది? ఇప్పుడు ఉత్తగా అయితే రాజీనామా ఎవరు చేయరు కదా. ఒక పార్టీలో ఒక పోస్ట్ ఉండాలంటే చాలా కీలకం, గ్రౌండ్ నుండి రావాలి, కింది స్థాయి నుండి ఎదుగుతూ వస్తేనే లీడర్ అంటారు. మరి ఇప్పుడు లీడర్గా ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఎందుకు రాజీనామా చేయాలంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో పోతారు వాస్తవానికి, కానీ ఉల్టా కనబడుతున్నది. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లే రాజీనామా చేసి ప్రతిపక్షంలోకి జాయిన్ కావడానికి రెడీ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే
కొన్ని రాజకీయ అంశాలు, ఆ రాజకీయ అంశాలను కూడా మనం క్లియర్గా మాట్లాడుకుంటే పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ జగిత్యాలకు సంబంధించిన వ్యవహారంలో జీవన్ రెడ్డి మీకు తెలుసు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. జీవన్ రెడ్డి ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ సంజయ్ కుమార్ అనేట ఈయన బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని జగిత్యాల మొత్తం పర్యటన చేస్తున్నాడు. బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఇంకా నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి పచ్చి అబద్ధం చెప్తున్నాడు. ఆయన ఉన్నది వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్లోనే, కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ కోసమే ఉన్నాడు. కానీ బీఆర్ఎస్లో ఉన్నా అని బుద్ధి లేకుండా అబద్ధం చెప్తున్నాడు ఎమ్మెల్యే. అయితే జీవన్ రెడ్డి బాధ ఏంది, అసలు ఈయన ఎందుకు తీసుకుర్రు? ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈరోజు సంజయ్ కుమార్ ఓడిపోయిన తర్వాత కూడా, అంటే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంజయ్ కుమార్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే సంజయ్ కుమార్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పెట్టుకుంటే మరి మా పరిస్థితి ఏంది అనేది జీవన్ రెడ్డి వర్షన్. కాబట్టి జీవన్ రెడ్డి ఎప్పటి నుండి చెప్తున్నాడు, ఈ సంజయ్ కుమార్ పెత్తనం ఎక్కువైపోయింది, మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, ఆయన తీసేయండి. ఈ డాక్టర్ సంజయ్ కుమార్ తోటి మా వల్ల అయితే లేదు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతుండు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, మా క్యాడర్ని మొత్తం ఆగమాగం చేసిండు, ఇక్కడ కాంగ్రెస్ లేకుండా భూస్థాపితం చేస్తున్నాడు అనేది జీవన్ రెడ్డి వర్షన్. అయితే జీవన్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆఖరికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, రిజైన్ చేయడానికి రెడీ. రేపటికి రేపు రిజైన్ అంటే కూడా జీవన్ రెడ్డి చేయడానికి రెడీ ఉన్నాడు. కాకపోతే జీవన్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ వెయిట్ చేయమని చెప్పిరట, ఓపికతో ఉండండి, మేము ఖచ్చితంగా వెరిఫై చేస్తాం, ఏదైతే ఆగస్టు ఉందో ఆగస్టు లోపు అంటే దాదాపు 6 నెలల్లో మేము మీ సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పిరాడు. మరి ఆ పరిష్కారం ఏందో మాకు అర్థమవుతలేదు. పరిష్కారం ఏం కావాలి జీవన్ రెడ్డి కంటే, సంజయ్ కుమార్ మా పార్టీలో లేడు అని రేవంత్ రెడ్డి చెప్పాలి. చెప్తే జీవన్ రెడ్డి సైలెన్స్ ఉంటాడు, లేకపోతే జీవన్ రెడ్డి మాత్రం రాజీనామాకు రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు కాబట్టి, జీవన్ రెడ్డి సఫర్ అవుతున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు నోరం వెలుపుతలేరు. కాబట్టి జీవన్ రెడ్డి రాజీనామా. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కదా, ఒక్క జీవన్ రెడ్డి జగిత్యాలకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ కి రాజీనామా చేసిండా, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆల్మోస్ట్ ఒక 70% ఖాళీ అయిపోతుంది. మీరు రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నా. జగిత్యాల జీవన్ రెడ్డి గనక ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ చెప్తున్నా, జగిత్యాలకు సంబంధించిన కీలక నేత జీవన్ రెడ్డి గనక కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపంతో, మంత్రుల పైన ఉన్నటువంటి కోపంతో రాజీనామా గనక చేస్తే కాంగ్రెస్ పార్టీ 70% జగిత్యాల్లో ఖాళీ అయిపోతుంది. జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి జాయిన్ అయితే ఆ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుమారు 100 మంది కాంగ్రెస్కి రాజీనామా చేస్తే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ జీవన్ రెడ్డి కనుక కాంగ్రెస్కి రాజీనామా చేస్తే అక్కడ దాకా ఆల్రెడీ వచ్చిందట. ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న చెప్తున్నాడు కదా, జీవన్ రెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నాడు, జీవన్ రెడ్డి చాలా సఫర్ అవుతున్నాడు అని చెప్పి ధర్మపురి అరవింద్ అన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక పాపం ఆయన ఎంత సఫర్ అవుతా ఉన్నాడంటే జీవన్ రెడ్డి అన్న జగిత్యాలకు సంబంధించి చాలా సఫర్ అవుతున్నాడు ఆయన చాలా రోజుల నుండి. కాబట్టి ఆయన రాజీనామాకు సర్వం సిద్ధమైపోయింది. ఆల్మోస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఓన్లీ జీవన్ రెడ్డి అన్న వెళ్ళిపోతే సుమారు 100 మంది రాజీనామా చేస్తారు కాంగ్రెస్కి, అందరూ బీఆర్ఎస్ లేదా బీజేపీలోకి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డి అన్న ఎటు పోతే అటు ఈ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా జగిత్యాలకు సంబంధించి పోతారు. సో పాయింట్ నెంబర్ 1 ఇది కాంగ్రెస్కి. పాయింట్ నెంబర్ 2 ఏం తెలుసా? పాయింట్ నెంబర్ 2 వచ్చేసి రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు ఇస్తలేడు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి లీడర్లకు పదవులు ఇస్తలేడు. మొన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వలేదట. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్గా పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వలే, వార్డులకు సంబంధించి వాళ్ళకి టికెట్లు రాలే. అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎవరెవరికైతే కాంగ్రెస్ పార్టీ నుండి నాకు టికెట్ వస్తుంది అని చెప్పి అనుకొని టికెట్ రాలేదో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి రెడీ అయినారు, రిజైన్ చేయడానికి రెడీ అయ్యారు. అట్లా సుమారు ఒక 55 మంది రెడీ అయ్యారు. ఇప్పుడు 55 మంది రాజీనామాకు రెడీ అవుతున్నారు. కారణం ఏంది? ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఏంది? ఇదే జగిత్యాల చూసుకుంటే ఈ జగిత్యాలలో 60 వార్డులు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల 60 వార్డులు ఉన్నాయనుకో, దీంట్లో 40 వార్డులు ఈ ఎవరు సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, జంపింగ్ జపాంగు బ్యాచ్. ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి కదా. ఈ సంజయ్ కుమార్ చెప్పిన వాళ్ళకు 40 మందికి టికెట్ ఇచ్చిరట.
మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత. జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి 20 మందికి టికెట్ ఇచ్చినట్టు అంటే ఏందన్నట్టు? అంటే జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చిరు, ఈ కల్తీ లీడర్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చిరు సంజయ్ కుమార్కి. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చినట్ట. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు టికెట్ ఇవ్వలే. అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకుంటారు? మేం పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ కోసం పనిచేస్తాం, మాకే టికెట్ ఇస్తలేరు, మాకే పదవులు ఇస్తలేరు, మాకే పార్టీలో ప్రాధాన్యత లేదు, అసలు పార్టీలో మమ్మల్ని పట్టించుకుంటారు, మేము ఉన్నాం. అందుకు చాలా మంది, సుమారు నేను 55 మంది అంటున్నా కానీ 155 మంది రాజీనామాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉండడానికి రెడీ లేరు. కారణం ఏంది? హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటే 175 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి దిక్కు లేరట, ఇప్పుడు గతి లేరట. అయితే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా దాదాపు ఒక్కొక్క టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంట్లో కూడా ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సీనియర్ లీడర్ ఉంటారో వాళ్ళకి కాకుండా రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చిందనుకో ఇక్కడ కూడా చాలా మంది రాజీనామాలు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా టికెట్లు ఇచ్చిందనుకో ఇక్కడ కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చాలా మంది అసంతృప్తితోటి 55 నుండి 100 మంది రాజీనామాకు రెడీ అవుతున్నారు. సో ఇవన్నీ ఒక్కొక్క పంచాయతీ నడుస్తుంది. పదవులు వస్తలేవని, టికెట్లు ఇస్తారేనని, పట్టించుకుంటలేరని చెప్పి, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి. మీకు ఇంకో లాజిక్ చెప్తా దీంట్లో, ఇంకో జిమ్మికేం తెలుసా? బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలు కదా. సో దీంట్లోకెళ్ళో ఇద్దరిని తీసేయరు, వాళ్ళు అటు ఇటు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు అనుకో. ఈ 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు కదా. ఇప్పుడు ఈ 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. మరి ఇక్కడ నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి గెలిస్తే కాంగ్రెస్ నుండి ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలేమో మళ్ళీ కాంగ్రెస్లోకి జోరీరు. మరి ఇక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఏం కావాలి అంటే మళ్ళా 2028 ఎన్నికలలో మరి కాంగ్రెస్ నుండి పోటీ చేసేటటువంటి అభ్యర్థి పరిస్థితి ఏంది? మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏం జరగబోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం, ఏ నియోజకవర్గం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనే నియోజకవర్గం ఉంది, 1 అనే నియోజకవర్గం. ఈ 1 అనేటటువంటి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు ఉన్నాయి. అయితే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ నుండి 2023 ఎన్నికలలో ఒక ఎమ్మెల్యే గెలిచిండు. కాంగ్రెస్ నుండి ఒక ఆయన పోటీ చేసిండు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఆయన ఓడిపోయిండు. బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన ఆయన ఈ 1 అనేటటువంటి నియోజకవర్గం నుండి గెలిచిండు. అయితే ఈ 1 అనే నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తోటి గెలిచినోడు ఏం చేసిండు? కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. సరే, బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్కి వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి పరిస్థితి ఏంది? 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థికి టికెట్ ఇస్తారా అనేది ఇది పెద్ద గుండుసున్నాయి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇట్లా చూసుకున్నా కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు కూడా రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు కాంగ్రెస్ మీద. అర్థమవుతుందా? ఇట్లా కూడా రాజీనామాలు జరగబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్కు పెద్ద ఎత్తున రాజీనామాలు జరిగేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంత వ్యతిరేకత కాంగ్రెస్ పైన వచ్చింది. కార్యకర్తలు సఫర్ అవుతున్నారు, లీడర్లు సఫర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు, ఇష్టం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు, ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నాడు. ఇది చాలామంది లీడర్లకు నచ్చలేదు. చాలామందికి ఏం పదవులు లేవు. ఇప్పుడు రాజ్యసభ పదవులు వచ్చినాయి మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తు వేం నరేందర్ రెడ్డికి. వేం నరేందర్ రెడ్డి ఏం చేసిందని చెప్పి, వేం నరేందర్ రెడ్డికి ఏం అర్హత ఉన్నదని చెప్పి వేం నరేందర్ రెడ్డి ఇష్టానుసారంగా దందాలు చేసుడు, సెటిల్మెంట్లు చేసుడు, భూదందాలు, స్కాములు, దోపిడీలు ఏం చేస్తలేడా? రేవంత్ రెడ్డిని అండబెట్టుకొని రేవంత్ రెడ్డి మావోడని చెప్పి రేవంత్ రెడ్డిని వెనకాల పెట్టుకొని వేం నరేందర్ రెడ్డి ఏం దందాలు చేస్తున్నాడా? 100 దందాలు చేస్తుండు వేం నరేందర్ రెడ్డి. ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆయన చేసేటటువంటి దందా. కాంట్రాక్ట్లు ఇప్పిస్తలేడా? ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తలేడా? ఇష్టానుసారంగా బిల్డింగ్లకు పర్మిషన్లు ఇప్పిస్తలేడా? ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పైసలు మార్చలేడా? వేం నరేందర్ రెడ్డి పర్సెంటేజ్ తీసుకుంటలేడా? అలాంటి ఆయనకు రాజ్యసభ సీటు ఏందన్నట్టు? ఏడబోతుంది వ్యవస్థ? ఎవరి పరిపాలన ఇది? ప్రజా పరిపాలన అంటే ఇసొంటోళ్ళన్నా ఇచ్చేది? ఇంకా రేవంత్ మా దోస్తుల కోసం చేస్తా అంటారు. మరి దోస్తుల కోసమే ప్రభుత్వం నడుపు, ప్రజల కోసం నడపకు. నీ దోస్తుల కోసమే నడుపుకో. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 100 మంది కాంగ్రెస్కు రాజీనామాకు రెడీ అవుతున్నారు. 100 మంది. మీరు అవునన్నా కాదన్నా. చాలామంది లీడర్లు రైతు భరోసా విషయంలో కూడా రాజీనామాకు రెడీ అవుతున్నారు. రైతు భరోసా విషయంలో రాజీనామాకు రెడీ అవుతున్నారు. రైతు భరోసా చాలామంది రైతులు అడుగుతున్నారు. అది తట్టుకోలేక కూడా లీడర్లు రైతులకు సంబంధించిన సమస్య ఎక్కువైపోయింది, రైతుల వ్యతిరేకత ఎక్కువైపోయింది, మా వల్ల కాదని కూడా రాజీనామాలు చేస్తారు. ఇట్లా జరుగుతుంది ఊళ్ళే, మండలాలలో, జిల్లాలలో పరిస్థితి.
చూద్దాం ఏం జరగబోతుందో, రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో, రేవంత్ అన్న ఇంకా ఏమేం చేస్తాడు, ఇంకా ఎంతమంది లీడర్లు రాజీనామాకు రెడీ అవుతున్నారు అనేది ముందు ముందు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.